హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇంకా ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచి కింద పైన అంతా అయితే క్లీన్ చేసేసిన. ఇంకా ఈడ పైన మాత్రం తుడవలేదు, ఓన్లీ ఊడ్చిన అనమాట. ఇంకా ఈరోజు 5 o'clock అయితే లేచిన. రోజు నిన్న మొన్న ఎగ్జామ్స్ అప్పుడు తొందరగా లేచిన కదా, అదే అలవాటులా తొందరగానే లేస్తున్నా. ఇంకా పడుకుందామన్నా సేమ్ టైంకి అయితే మెలకు అయితే వస్తుంది. మనం ఏ టైంకి అయితే లేస్తామో ఆ టైంకి అయితే మెలకు వస్తుంది. ఇక్కడైతే నేను వాటర్ పెట్టేసి ఇంకా అంబలి చేద్దామని నైటు కూరలు అయితే నానబెట్టేసి ఇప్పుడైతే మిక్సీ పట్టి అంబలి అయితే చేస్తా. ఇక్కడ నేను పుంటి కూర అయితే తెంపి పెట్టుకున్న నైటు అక్కడ పక్కన పెట్టిన అనమాట. ఇప్పుడు అది కూడా కర్రీ చేయాలి. ఇంక ఇప్పుడు పాలు కూడా వేడి పెడుతున్నా. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పాలు అయితే తాగాలి. ఫస్ట్ ఓన్లీ లేచినాక ఫేస్ వాష్ అయితే చేసుకుంటా జస్ట్ పైన. ఇంకా తర్వాత పళ్ళు తోముకొని అప్పుడు చాయ్ తాగుతా అనమాట. ఇక్కడ బియ్యం నైట్ అయితే చెరిగి పెట్టుకున్నా. ఇంక ఇవి తీసుకొని కడుక్కొని రైస్ అయితే వండిన తర్వాత ఇంకా కర్రీ కూడా పొయ్యి పైన వేస్తాను అనమాట. ఉడకబెడతా ఫస్ట్ కొంచెము కుక్కర్లో. కొంచెం బాగా ముదిరినట్టుందనమాట గోంగూర. కొంచెం ఉడకబెట్టి తర్వాత అన్నీ వేస్తా. ఇంక బియ్యం అయితే కడిగేసిన. ఇంకా ఇది పెద్ద స్టవ్ ఎందుకో మంట పెద్దగా పెడితేనేమో మంచిగా ఉంది, జర్ర చిన్నగా పెడదామని చిన్నగా పెడితే మొత్తం బంద్ అయిపోతుంది ఎందుకో ఏమో. ఇంకా నేనైతే దీనిపైన అయితే పెట్టేసిన. ఎప్పుడైనా చిన్నగా పెడతాం కదా మనము, అప్పుడైతే పోతుందన్నమాట. ఇక్కడ చూడండి, నైట్ నానబెట్టినా కదా, అవి ఒక్కసారి కడిగి ఇక్కడ మిక్స్ అయితే పట్టుకుంటా కొర్రలని. చెప్తున్నా కదా వీడియోలలో, కొర్రలు అయితే తీసుకున్న. కొర్రలు, సామలు, అవిసెలు, అరికలు, ఊదలు, సజ్జలు ఇవన్నీ. ఇప్పుడు ఇవైతే వడగట్టిన నీళ్ళు ఏం చేస్తా అంటే నేను చెట్లకు వస్తాను అనమాట. చెట్లకు మంచి విటమిన్స్, ప్రోటీన్స్ అయితే అందుతాయి. ఇంకా కొన్ని అయితే డైరెక్ట్ వాటర్లో వేస్తే మరుగుతూ ఉంటాయి అంబలిలో. కొంచెం అయితే మిక్సీ పట్టేసి నేనైతే ఇంకా అందులో కలుపుకుంటా తర్వాత. ఇంకా రోజు ఒక టైప్ అయితే నానబెట్టి నేనైతే అంబలి చేస్తున్నా. ఇంకా రాగి పిండితో అయితే లడ్డు చేద్దాం పిల్లలకి. పాపకు కూడా కొంచెం కొంచెం పెద్ద పిల్లలకి మనం ఇట్లా చేసి పెడితే వాళ్ళకు కూడా హెల్త్ మంచిగా ఉంటాయి, ఎముకలు గట్టిగా ఉంటాయి, ఇంకా విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ బాగుంటాయి అనేసి అనుకున్నా. ఇంకా చెయ్యాలి, చేస్తా రేపటి ఎల్లుండి. ఇక్కడైతే కొర్రలు వేసినా కదా, కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం మనం టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ నేను దొడ్డుప్పు అయితే వేస్తున్నా. ఇంక ఇక్కడ వాటర్ అన్నీ చెట్లకు పోయాలి, చెట్లకైతే పోసేసి వచ్చిన అనమాట. ఇంక ఇప్పుడు మిక్సీ పట్టేసి వాటర్ మరిగిన తర్వాత అందులో అయితే కలుపుకుందాం ఇప్పుడు. ఇంకా ఇంట్లో ఊడ్చే పని అయితే కొంచెం తప్పింది ఫ్రెండ్స్. నేనైతే వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను చెప్పినా కదా, ఇంకా అదే క్లీన్ చేస్తుండి. నాకైతే హెల్త్ ప్రాబ్లం ఉండడం, ఈ మొత్తం మెడల నుంచి చేతులకు అంతా లాగడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. చేతులు ఉడవనికి వస్తలేదు, ఇప్పుడు కూడా వస్తలేదు. కానీ ఏదో ఇంకా బయట ఖచ్చితంగా తప్పదు కదా అనేసి నేను బయట అయితే ఊడుస్తున్నా. ఇంకా ఇంట్లో అయితే వ్యాక్యూమ్ క్లీనర్ రోబోది అయితే తీసుకున్నా, అదే క్లీన్ చేస్తుంది. ఇంకా కొంచెం సైడ్లకు మూలలు ఉంటాయి కదా, అట్లా మూలల దగ్గర మాత్రం కొంచెం ఊడుస్తలేదన్నమాట. ఇంకా అట్లా అప్పుడప్పుడు నేనైతే వారం ఆయే ఇంట్లో ఉడవక. ఇంక ఇప్పుడైతే వారం నుంచి ఈరోజు అయితే ఊడ్చిన అనమాట. చూడండి, ఇక్కడైతే గోంగూర కూడా పక్కన పెట్టుకున్నా, అది కడగాలి. ఇంకా మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా కొర్రలది, అదైతే వాటర్లో వేసి కలిపేసిన. వాటర్ మరిగిపోయినాయి, పాలు కూడా మరుగుతున్నాయి అన్నమాట. రైస్ కూడా పొంగు వచ్చేస్తుంది. ఇంకా నేనైతే వాటర్ తాగుతామని మా బాబుకి నాకైతే వాటర్ పోస్తున్నా. వాటర్ తాగేసి ఇంకా పాలు తాగేసి నేనైతే పాలు ఇస్తా అంటే పాలు వద్దు, నాకు ఛాయ్ కావాలన్నాడు. నేను ఒక్కదాన్ని మాత్రమే పాలు పోసుకున్నా ఇంకా పాలు తాగుదామని. ఫస్ట్ నాకు పాలు పోసుకున్న తర్వాత నేనైతే ఛాయ్ పెట్టిన. ఇంకా
మా పాపకి, మా హస్బెండ్కి, మా బాబుకి, ఇంకా వాళ్ళకు చాయ్ పెట్టి అయితే ఇచ్చిన. ఇంక ఇందులో షుగరు, కాఫీ అని పెడదామంటే వద్దు, నాకు చాయ్ కావాలంటే ఇక మళ్ళీ చాయ్ పత్తి అయితే వేస్తున్నా. చాయ్ పత్తి చక్కెర వేసి పెడితే ఇంకా మసులుతుంది అది. ఇంకా బాబు కూడా స్కూల్కి వెళ్తాడు కదా ఇప్పుడు. వంట ఫస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా బయట ఈరోజు ఎందుకో బయట ఓన్లీ ఊడ్చిన, తుడవలేదు. రోజు తుడిచిన తర్వాతనే ముగ్గేసి పెడుతుంట అనమాట. ఈరోజు అయితే పెట్టలేదు. వంట అంతా అయిపోయిన తర్వాతే చేస్తే ఇంకా బయట. ఇప్పుడైతే అన్నం కూడా పొంగొచ్చింది కదా, ఇదైతే బురుగు బురుగు వస్తుంది కదా, అది తీసేస్తాను అనమాట నేనైతే. అగో చూడండి ఎట్లా పోయిందో, చిన్నగా పెడితే మళ్ళీ వెలిగించిన అనమాట. ఇంకా గోంగూర అయితే కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకుంటున్నా. మొత్తం వీటికి కూడా చాలా దుమ్ము ఉంది. మొన్న సండే రోజు తీసుకొచ్చిన కదా, వానలు పడ్డాయి కదా, కొంచెం బురద ఎక్కువ ఉంది. 2 సార్లు కడిగిన నేను ఇది కూడా. ఇంకా పచ్చిమిర్చి చిన్నగా తురుముకొని చిన్నగా చుంచుకొని అయితే వేసుకున్నా. వాటర్ చల్లేసి వేరే వాటర్ అయితే తీసుకొని కడుక్కొని అయితే వేసుకుంటున్నాను. నేనైతే శనగపప్పు వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం కందిపప్పు వేస్తున్నా. కందిపప్పుతో ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ ఇప్పుడు కందిపప్పు వేసి అయితే ఫస్ట్ ఉడకబెడుతున్నాను అనమాట. ఇంకా రొట్టెలు కూడా చేసిన ఫ్రెండ్స్ నేను. మా హస్బెండ్కి ఒక 2 చేసిన. ఇంకా నా పాలు అయితే ఇంకా చల్లగా కానీ డైరెక్ట్ అంత వేడిగా తాగలేము కదండి, నేనైతే అక్కడనే పెట్టుకుని ఇంకా చల్లగా కానీ అనేసి. కందిపప్పు అయితే కొంచెం వేసిన. ఇంకా అంబలి కూడా మరిగిపోతుంది. ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకుందాం. ఇంకా ఇది కొంచెం ఎర్రపుంటి కూర కొంచెం మంచి పుల్లగా ఉంటుంది కదా, సప్పగా ఉండదు. తెల్లదైతేనేమో కొంచెం తక్కువ ఉంటుంది, పులుపు ఉండదు. ఇదైతే మస్తు పుల్లగా ఉంటుంది. ఒకప్పుడు కొంచెం పుల్లగానే తింటుంటాం మేము, కానీ ఇప్పుడు పుల్లగా తింటే గ్యాస్, ఎసిడిటీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకే కొంచెం ఉడకబెట్టి వాటర్ అన్నీ వంపేసి తర్వాత పసుపు, కారం అయితే పచ్చిమిర్చి వేసినాం కదా, ఇంకా ఉప్పు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ కొంచెం పుంటికూరలో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇంకా వేసుకొని అయితే అప్పుడు కొంచెం సేపు ఉంచి తర్వాత అయితే దించేయాలి. ఇంకా అన్నం కూడా అయిపోయింది, ఉమ్మగిలేసింది, పక్కన పెట్టేసిన. ఇంకా చూడండి వాటర్ కూడా వంపేసిన అనమాట, ఉడికిపోయింది కూర. ఇంకా నేనైతే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా కొత్తిమీర మంచిగా మొన్న తీసుకొచ్చినది మొత్తం తెంపివి అయితే డబ్బాలో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను. ఇంక కాడలు ఉన్నాయి కొత్తిమీరలా, ఆ కాడలు అయితే వేస్తున్నాను అనమాట నేను. కాడలలో మస్తు మంచిదంట కాడలు వేస్తే. కొందరు అయితే కాడలు తెంపేసి ఒత్తి ఆకైతే తీసుకుంటారు. నేనైతే కాడలు ఎప్పుడు పడేయను అసలు, కాడలతో సహా వేస్తాను అనమాట నేను. ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత అయితే బంద్ చేయాలి. ఇంకా స్టవ్ చల్లారిన తర్వాత ఇంకా రుద్దుకోవాలి. జీలకర్ర, ఆయిల్ అయితే వేస్తున్నా చూడండి. జీలకర్ర వేసేసిన కదా, 20 రూపీస్ది ఫ్రెండ్స్ ఇది. ఇంకా నేనైతే 3 స్పూన్స్ వేసిన. కొంచెం శనగపప్పు వేస్తే ఏంటంటే శనగపప్పు మంచం పప్పులు కనిపిస్తుంది కర్రీలా. ఇదేమో కందిపప్పు చిన్నగా ఉంటుంది కదా, ఇంకా కొంచెం నలిగిపోయినట్టు అయితే అయ్యింది. ఇక్కడ ఇప్పుడు జీలకర్ర కొత్త ప్యాకెట్ల నుంచి వేసిన అనమాట. అది ప్యాకెట్ ఇప్పుడే కట్ చేసిన. ఇది ఇంకా డబ్బాలు అయితే పోసుకుందామని నేనైతే ఈ గ్లాస్ జార్ అయితే తీసుకున్నా. చూడండి పుంటికూర ఎట్లా రెడీ అయిందో. చాలా బాగుంటుంది అన్నంలోకి, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకో ఇల్లు కూడా రోబో అయితే క్లీన్ చేసేసింది మొత్తము. చూడండి మొత్తం నీట్గానే ఊడుస్తుంది, కానీ సందులల్లా మూలలు ఉంటాయి కదా, అక్కడ మాత్రం ఊడుస్తలేదన్నమాట.
ఇంకా వంట అయిపోయి రొట్టెలు కూడా చేసిన తర్వాత ఇంకా రగ్గులు చలికాలంలో కప్పుకున్నారు. ఇంకా మొన్నటిదాకా కప్పుకురనమాట. ఇంకా ఇప్పుడైతే 20 days అట్లా అవుతుంది కప్పుకోక, పక్కన పెట్టేసినాం అనమాట. ఇంక ఇప్పుడు మంచిగా ఉతికేసి ఇంకా మడత పెట్టి పక్కన పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు తీయొచ్చా అని నేనైతే వేస్తున్నా. ఇంకా ఉన్నాయి 2 అవి వేస్తా. ఇది ఒక్క రగ్గు ఒక్కసారికి అవుతుంది. ఇంక ఇవి వేసేసి నేనైతే అంట్లున్నాయి అవి కూడా తోమాలి. అంట్లు తోమేసినాం, ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా తర్వాత ఇది మధ్యాహ్నం 2:30-3కి అట్లా అనమాట. ఇంకా పిల్లలు చిలకడ దుంప ఉంది కదా ఉడకబెట్టి అంటే ఏం ఉడకబెట్టను, పోలేలు చేస్తా చూద్దాము, భక్షాలు చేద్దాము అనేసి నేనైతే చేస్తున్నా. ఇక్కడైతే గోధుమ పిండి నానబెడుతున్నా. గిన్నెలు అయితే వేసుకొని మంచిగా గడుక్కున్నా అనమాట. చిలకడ దుంపని ఉడకబెట్టిన, మరీ మెత్తగా ఉడకబెట్టలేను, ఒక 70% అయితే ఉడకబెట్టిన. ఎందుకంటే మళ్ళీ మనం షుగర్ కలుపుతాం కదా, తీయగా అయ్యి కొంచెం తీపికి పలసగా అవుతుంది అనమాట, కరుగుతుంది కదా షుగరు. ఇంకా నేనైతే చేస్తున్నా చూడండి. ఇంకా కొన్ని పోలేలు చేసి తర్వాత మళ్ళీ అయితే బోండాలు అయితే చేసిన అనమాట నేను వీటితోటే. మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. నెయ్యితో అయితే ఫ్రై చేసిన అనమాట నేను. లాస్ట్ టైం కూడా ఒకసారి చిలకడ దుంప బోండాలు చిన్నవి చేసిన కదా, పొంగనాల టైపు. ఇప్పుడైతే పెద్ద మైసూర్ బోండా టైప్ అయితే చేసిన అనమాట. ఫస్ట్ ఇవి చేసిన, తర్వాత అవి చేసిన అనమాట. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే మైదా తీసుకోలే ఫ్రెండ్స్, ఓన్లీ గోధుమ పిండే తీసుకున్నా. మైదా వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ప్రతి దాంట్లో మైదా వాడడం ఎందుకు, కొన్నిట్లలో ఖచ్చితంగా తప్పనిసరి వాడాల్సి వస్తే మాత్రం వాడాలని, ఇంకా ప్రతి దానికి వాడొద్దని నేనైతే ఇప్పుడు మళ్ళీ బోండాకైతే మైదానే వాడిన. ఇంకా 2 మైదా అయితే కడుపు నొప్పి వస్తుంది అనేసి నేనైతే పోలేలకు మాత్రం గోధుమ పిండి చూడండి. ఇంకా ఇవి లాస్ట్ టైం ఒకసారి పెట్టిన అనేసి అయితే నేను ఇప్పుడు మొత్తం తీయలేదు. ఇంకా తర్వాత నైట్కి అయితే ఏం కర్రీ చేయాలని చూస్తున్నా. ఈవినింగ్ కూడా చెత్త క్లీన్ చేసేసినాం, అంట్లుంటే తోమేసిన. ఇంక ఇప్పుడు బెండకాయ కర్రీ చేద్దామని అయితే బెండకాయలు అయితే కట్ చేస్తున్నా. బెండకాయ కర్రీ ఇందాక పోలేలు చేసినప్పుడు గోధుమ పిండి మిగిలిందనమాట. ఇంక ఇప్పుడైతే చపాతీలు చేస్తాను అదే పిండితోటి. ½ కిలో బెండకాయలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నేను. అవి మొత్తం ఇంకా కర్రీ చేస్తే ఇంకా మా హస్బెండ్ తిన్నాడు, ఓన్లీ ఫ్రై అయితేనే ఎప్పుడన్నా ఒకసారి తింటాడు. మొత్తమే ఇంకా బెండకాయ అప్పుడప్పుడు అసలే తిన్నాడు అనమాట. కనీసం ఫ్రై అయితే చపాతీకైనా తింటాడని ఇంకా నేను ఫ్రై అయితే చేస్తున్నా. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ స్టవ్ చిన్న పెట్టిన అనమాట ఇంతకుముందు, మళ్ళీ మంట పోయింది, మళ్ళీ పెద్దగా పెట్టిన. ఇంకా కొంచెం మనం పెట్టడం జర్ర చిన్నగా అయితే పోతుందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చెయ్యండి, మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. నేను కొంచెం ఈ మధ్యలో హెల్త్ బాగుండకపోవడము, పాప ఎగ్జామ్ ఉండడం వల్ల డైలీ పాప వెనకాల వెళ్ళడము ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ఇంకా నాకు హెల్త్ బాగుండకపోవడం వల్ల మధ్యలో చాలా అలసిపోయి నీరసం, బద్ధకం, అసలు ఎంత ఇదిగా ఉన్నా అప్పుడప్పుడు చిన్న వీడియోలన్నా పెడదాం అనేసి అయితే పెట్టిన నేను.
ఇంక ఇక్కడైతే హెయిర్ అక్కడ పడ్డట్టు అనిపిస్తుంది. నేనైతే జుట్టు మీదికైతే కట్టుకున్నా. ఇంక ఇప్పుడైతే చపాతీలు చేద్దామని బెండకాయలు అయితే ఫ్రై చేసేసి కొంచెం ఇంకా చపాతీ అయితే చేస్తున్నా నేను. వన్ అవర్ అట్లా అయ్యింది కదా, పిండి మెత్తగా నానింది. మంచిగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కావాల్సినంత ఇంకా నేనైతే అన్నీ చేసేసా. ఒక 7 అట్లా అయినాయి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ది రైస్ అయితే ఉందన్నమాట కొంచెము, ఇంకా ఇది సరిపోతుంది. ఇంకా పిల్లలకు చపాతీ బెండకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళైతే ఓన్లీ చపాతీ తిని ఉండమన్నా ఉంటారు, ఇంకా రైస్ వద్దంటారు. ఇంకా చపాతీ బెండకాయ చేసినప్పుడు టిఫిన్ల కంటే ఎక్కువ చపాతీ బెండకాయ ఉంటే ఇట్లా చాలా ఇష్టపడతారనమాట టిఫిన్లు. మామూలుగా ఇంకా మా హస్బెండ్ అయితే వడ తనకి ఇష్టము, కానీ చేసే పిల్లలేమో తినరు, ఆయిల్ ఎక్కువ ఉంటుందని. ఇంకా దోశ చేస్తే రోజు దోశ ఇడ్లీ అవుతుంది. ఇంకా పూరి చేద్దాం అనుకుంటున్నా, పూరీలోనేమో ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఫుడ్ అట్లాంటివి అంటేనే ఈ మధ్య చాలా భయం వేస్తుంది అసలు. తినాలంటే అసలు ఎన్ని ఆయిల్ కానీ, షుగర్ కానీ, స్వీట్స్ కానీ, నెయ్యి కానీ, బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అట్లాంటివన్నీ బంద్ చేయడమే బెటర్ మన హెల్త్కి. ఇంకా మేమైతే చాలా అసలు తినడమే తక్కువ. ప్రతి వీడియోలో అప్పుడప్పుడు చెప్తానే ఉన్నా నేను, తినడమే తక్కువ, ఒక 10% తింటాము. అందులో అది కూడా చాలా తగ్గించినాం అసలు. పిల్లలకు గూడంగా బయట ఫుడ్ ఎక్కువ పెట్టాం. ఎప్పుడన్నా ఒకసారి చాక్లెట్, డైరీ మిల్క్ మా బాబు తింటాడు, పాప అయితే మొత్తమే తినదు అసలు బయటవేవి. ఇంకా బాబాయ్ ఎప్పుడన్నా ఒకసారి తింటాడు. ఇంకా మరీ మొత్తం తినకుంటే కూడా ఇంకా ఉండలేరు కదా వాళ్ళు కూడా, ప్రతి కోరికను చంపుకొని అనేసి అయితే ఇంకా అప్పుడప్పుడు తిననిస్తా. ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసుకొని మంచిగా చపాతీ అయితే ఫ్రై చేస్తున్నా నేను. బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా ఇంతకంటే చిన్నగా పెట్టిననుకోమంటే ఇంకా పోతుంది అనమాట ఈ స్టవ్ది. ఇంకా మీడియంగా మామూలుగా పెట్టేసి నేనైతే చపాతీలు అయితే అన్నీ వేయించుతున్నా. కొన్నిసార్లు ఏమో అన్ని చపాతీలు ఒకటేసారి చేసి వేయిస్తా. ఇప్పుడు మాత్రం ఒకటి వేయిస్తున్నా, ఎంబడి చేసి. ఇంకా పిల్లలేమో టీవీ చూస్తుర్రు, బాబు హోంవర్క్ చదువుకుంటుండు కొంచెము. ఇంకెప్పుడన్నా నేను చేస్తుంటే బాబు కూడా వచ్చి హెల్ప్ చేస్తారు. ఇంక ఇప్పుడు నేను వీడియో షూట్ చేసుకుంటున్నా కదా, వాళ్ళు అస్సలు వస్తలేరు అనమాట. ఇంక ఇట్లా అన్ని చపాతీలు వేయించుకొని మొత్తం తిన్న తర్వాత అంట్లన్నీ తోమేసి మొత్తం అయితే సర్దినా. ఇంకా రేపటి నుంచి పాపకు కాలేజ్ కూడా ఉంది. ఇంకా పోతుందా లేదా అనే డిస్కషన్లో ఉన్నాం మేమైతే, పంపించాలా వద్దా అని. మరీ చిన్నగా అయినాయి, ఫ్రై అవుతలేవు అనేసి నేనైతే ఇంకా కొంచెం పెద్దగా పెట్టేసిన అనమాట. ఇవి కనకాంబరాలు మొన్న సండే రోజు మార్కెట్లో తెచ్చిన ఫ్రెండ్స్ నేను. 10 రూపీస్ వంటివి, కవర్లో 10 రూపీస్ వేసి అయితే అమ్ముతుండ్రు. తెచ్చుకున్నా, చాలా ఇష్టం పువ్వులు పెట్టుకోవడము, కానీ ఇంకా డైలీ పెట్టుకోబుద్ధి కాదు. ఇంకా ఇష్టము కానీ తెచ్చుకోము ప్రతిరోజు, ఏం తెచ్చుకుంటాం. ఇంకా నిన్న అల్లి పెట్టినాం అన్నమాట నైటు. ఇంకా నిన్న మార్నింగ్ నుంచి పెట్టుకుందామని పెట్టుకోలేదు, మర్చిపోయినా. ఇంకా బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. అందులో పసుపు, కారం, ఉప్పు అవన్నీ అయితే వేసుకోవాలి.
చూసిన వన్ సైడే కొంచెం ఫ్రై అయినాయి. ఇంకా చిన్న పెట్టినా కదా మంట ఇందాక. నేను కూడా చపాతీలు చేసేటప్పుడు చిన్న మంట పెడుతున్నా, పెద్దగా పెట్టుకొని చేస్తున్నా అనమాట. ఇంకా పాప పోతావా లేదా అంటే పోతా అన్నది. చూడాలి ఇంకా మార్నింగ్ వరకు. వాళ్ళ డాడీ ఏమో ఏమొద్దు అంటుండు, చూడాలి. ఫ్రెండ్స్ చపాతీలు కొన్నిసార్లు మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్ వేయలేదనుకో మా పెనంకి అయితే అతుక్కుంటుంది అనమాట. ఆయిల్ వేస్తేనే కొంచెం మంచిగా వస్తాయి. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకుందాం. ఇంకా ఉప్పు, పసుపు, కారం. నేనైతే ఎంబడెంబడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నా. ఇంకా చపాతీలు చేయడం అయిపోయింది. నేనైతే అక్కడ పెట్టేసిన చిమ్నీ సైడు. చిమ్నీ ఏం ఆన్ చేయలేదు ఇప్పుడు. ఇంకా మార్నింగ్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదైతే వేసేసి ఇంకా కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు, కరివేపాకు అన్నీ వేసి అయితే నేను ఫ్రై చేస్తున్నా ఇప్పుడు. ఇది కారం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేనైతే కొంచెం వేస్తున్నా. ఇది మూత పెట్టేస్తే మాత్రం ఫ్రై చేసుకోవాల్సిన బెండకాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. మూత పెట్టొద్దు ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు. కర్రీస్ చేస్తేనే మంచిగా మూత పెట్టాలన్నమాట. చూడండి, బెండకాయ ఫ్రై చపాతీలు అయితే చేసిన. ఇంకా తిన్నాము. తర్వాత 8:39 అవుతుంది ఇప్పుడైతే ఇంకా అంట్లో అయితే అన్నీ తోమేద్దాం అనేసి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నా. ఇంకా అంట్లు కూడా తోమాలన్నీ. పడుకునేసరికి నైటు మొత్తము 10:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈ స్టవ్ అయితే వాటర్ పోవు. ఇంకా ఇప్పుడు బట్టతో తుడవాలన్నమాట. మొత్తం ఇట్లా తుడిచిన తర్వాత బట్టతో తుడవాలి. అలా చేయడం వల్లనే ఈ స్టవ్కి బర్నర్ ఉంది కదా, దాని చుట్టూ రౌండ్ కొంచెం నల్లగా అవుతుంది అన్నమాట. క్లీన్గా మొత్తం కడిగేస్తేనే వాటర్ తోటి క్లీన్ అవుతాయి. కొంచెం ఇట్లా మొత్తం రాకి బట్టతో తుడిస్తే అంత క్లీన్గా ఉండదు. వాటర్ తోటి కడిగినంత మంచిగా ఉండదు. ఇంకా వాటర్ తోటి కడిగిననుకో ఇప్పుడు ఈ బండల సందులోకి వెళ్ళి మొత్తం కిందికి వచ్చేసాయి వాటర్ అన్నీ. కిందున్న వస్తువుల మీద అంతా పడుతుంది. ఇంకా కొంచెం మంచిగా టైల్స్ వేయలేరు ఈ బండ. ఇంకా నేనైతే ఎప్పుడు ఇట్లనే బట్టతోటి అయితే తుడుస్తా. ఇంక ఇవి కూడా కడిగేసిన అనమాట. ఇవన్నీ తోమాలి ఇప్పుడు. అంట్లన్నీ తోమేసి ఈ విమ్ జెల్ ఒకటి ఫ్రెండ్స్, ఇది మంచిగా లేదు అసలు. చేతులు హార్డ్గా ర్యాష్గా మొత్తం పొట్టు అయిపోతున్నాయి ఆ విమ్ జెల్కి. ఇంకా నేనైతే కొంచెం పౌడరు, అది పీతాంబరి పౌడర్ అనుకునేరు ఫ్రెండ్స్. అది పీతాంబరి కాదు, వేరే పౌడర్ ఉంది, జల్దీ పౌడర్ అని ఉందన్నమాట. నేనైతే 2 మిక్స్ చేసి ఇవన్నీ తోముతున్నా. ఇప్పుడైతే నేను ఎట్లా షూట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను నిన్న వీడియోలో చెప్పినా కదా ట్రైపాడ్ లేదని, ఇప్పుడైతే తీసుకొచ్చింది మా హస్బెండ్. ఇంకా నేను ట్రైపాడ్కి పెట్టి అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు దూరంగా. అందుకని అన్నీ వస్తున్నాయి. నిన్న మొన్న ఏవి రాలేదన్నమాట. అది దూరం పెడితే ఫోన్ పడిపోతుంది, హైట్ లేపితే పడిపోతుంది. ఇంక ఇప్పుడైతే నేను ట్రైపాడ్ తోటి అయితే వీడియో షూట్ చేస్తున్నా. 3 ఫోన్స్ పెట్టుకోవచ్చు దానికి, చాలా వచ్చినాయి. మనం ఎన్ని రకాలు వీడియో షూట్ చేసుకోవచ్చు అంటే 3 ఫోన్లు పెట్టుకునే విధంగా అయితే వచ్చినాయి స్టాండ్కి. ఇంకా మనకు అన్నిగానం అవసరం లేదు, కానీ నేనైతే అట్లా ఆప్షన్ ఉందన్నమాట దానికి. నేనైతే ఒకటే పెట్టి షూట్ చేస్తున్నా. ఇంకా ఇవన్నీ కడిగి మొత్తం, ఇంకా దీనిపైన స్టవ్ పైన కూడా ముగ్గు అయితే పెట్టుకుందాం అనుకున్నా. ముగ్గు పెట్టినా సరే మళ్ళీ మార్నింగ్ టైం తుడపడానికి
అంత ఇబ్బంది అవుతుంది. వాటర్ పోసి తూడిస్తే అన్ని వాటర్ చల్లిపోతున్నాయి అనేసి అక్కడ అంతగా ఆరుతుంది అనేసి నేనైతే ఏం ముగ్గు వేసలేను. ఇంకా చాక్ పీస్ తోటి వేస్తా, డైలీ వేస్తుంటే నేనైతే. కానీ ఈ మధ్య మళ్ళీ తక్కువ చేసిన, మొత్తం వాటర్ కారుతున్నాయి దానివల్ల కడగడం వల్ల అనేసి. ఇంకా తూడిస్తేనేమో పర్ఫెక్ట్ మంచిగా అనిపిస్తలేదు క్లియర్గా. ఇంకా కడిగేసి ఓన్లీ అట్లా పెట్టేసిన. ఇంకా తర్వాత చూద్దాం ఎప్పుడన్నా, లేదంటే చాక్ పీస్ తోటి వేద్దాం అనుకున్నా. ఇంకేమొద్దు అనేసి ఇంకా మొత్తం అయితే సామాన్లన్నీ తోమేసిన. ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా తోమాలి. ఓన్లీ ఇవి ప్లేట్స్ మాత్రమే వండినవి, అవన్నీ సదరలేదు ఇంకా. అవన్నీ కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేస్తా. చూడండి ఇవన్నీ తోమేసిన. ఇంక ఇప్పుడైతే మొత్తం అంట్లు కూడా అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే సింక్ తోమేయాలి. ఇక్కడ కబోర్డ్స్ ఉండే ఫ్రెండ్స్, అవి మొత్తం వాటర్ గారే మొత్తం కబోర్డ్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి అనమాట. అది చూడడానికి చాలా గలీజ్ అనిపించి ఇంకా నేను తీసేపించిన. అందుకని ఇక్కడ ఓపెన్గా ఉంటుంది అనమాట. మొత్తం వాటర్ ఇక్కడ నేను నిల్చున్నానా, అక్కడ మొత్తం వాటర్ కారుతుండే కిందికి. కబోర్డ్స్ అన్నీ ఉంటాయి కదా, చెక్క మొత్తం ఉబ్బిపోయింది వాటి పైన పడి. ఇంకా గలీజ్ కొడుతున్నాయి, వాటర్ అంతా ఉబ్బినాయి అనేసి, వాటర్ పడి మొత్తం చెక్క అంతా ఉబ్బిపోయింది అనేసి ఇంకా తీసేపించిన అనమాట. ఇంక ఇప్పుడు మొత్తం సింక్ కూడా తోమేసిన. మనం డైలీ నైట్ మొత్తం అన్ని అంట్లు తోముకొని పడుకుంటేనే నైట్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బయట పనులే ఉంటాయి. లేదంటే ఆ పనులు ఈ పనులు హడావిడి అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.